నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అమరజీవి జలధార పథకం కింద 3050 కోట్లతో పనులు చేపట్టనున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో 2 ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 23 నియోజకవర్గాల పరిధిలో 68 లక్షల కుటుంబాలకు తాగునీరు సరఫరా చేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1400 కోట్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1650 కోట్లు ఖర్చు చేయనున్నారు. అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికి తాగునీరు పంపిణీ చేయనున్నారు. జల్ జిన్ మిషన్ నిధులతో 2 దశల్లో 2 ఏళ్లలో నిర్మాణ పనుల పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామానికి రావడం శుభ ప్రారంభంగా భావించాలి. రమారమి 3050 కోట్ల వ్యయంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటిని అందించడానికి, అది కూడా ముఖ్యంగా గోదావరి జలాలని అందించడానికి చేసేటువంటి ప్రయత్నంలో తొలిమెట్టు ఇది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1650 కోట్లతోటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1400 కోట్ల రూపాయలతోటి మొత్తంగా వెరసి 3050 కోట్లతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ప్రజలందరికీ మంచినీటిని అందించాలనేటువంటి ఏకైక లక్ష్యం తోటి ఇద్దరు కూడా కృషి చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి సమ్మతి తీసుకుని, దాంతోపాటు మనకి సహకారం అందిస్తున్నటువంటి ఏషియన్ బ్యాంక్ వారితో కూడా మాట్లాడి మన యొక్క ఆమోదాన్ని తెలిపి మొత్తంగా ఈ కార్యక్రమాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్న శుభ సందర్భం ఇది. ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ లో భాగంగా సుమారు 3050 కోట్లతోటి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్ గా విజయేశ్వరం నుంచి ధవళేశ్వరం నుంచి కూడా 2 ఉమ్మడి గోదావరి జిల్లాలకి కూడా అక్కడి నుంచే వాటర్ లిఫ్ట్ చేసి, మధ్యలో చాలా కలుషితం అవుతుంది కాబట్టి ఆ కలుషితాన్ని కూడా తగ్గించే విధంగా స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం. మరి పనిచేసే ప్రభుత్వం ఎలా ఉంటుందనడానికి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిదర్శనం. ముఖ్యంగా అందరికీ చెప్పేది ప్రజలకి ఒకటే, మనం డెఫినెట్ గా ప్రభుత్వాన్ని మంచి ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎదురు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి, కూటమి కార్యకర్తలందరికీ ఈ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టనున్నారు పవన్ కళ్యాణ్. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి, మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి బయలుదేరి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి రాబోతున్నారు. పెరవలి జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో కూడా ఈ ఏదైతే గోదావరి వాటర్ గ్రిడ్ ఉందో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. 3050 కోట్ల రూపాయలతో కూడా జల్ జీవన్ మిషన్ కింద విడుదల చేయడం నేపథ్యంలో ఆ నిధులతో గోదావరి జిల్లాల ప్రజలకు సంబంధించి ఎంతో కాలంగా గోదావరి చెంతనే ఉన్నా కూడా నీటి ఎద్దడి, మరోవైపు కలుషిత నీటి సమస్య ఎదురవుతున్న తరుణంలో ఆ సమస్యను తీర్చేందుకు ఈ రోజు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపు 5 జిల్లాల పరిధిలో ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో సంబంధించి 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 68 లక్షల మంది వరకు కూడా తాగునీటిని ఇంటింటికి కుళాయి ద్వారా అందించేటువంటి ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకి ఈ రోజు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు కూడా తరలి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అటు భారీగా ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఆటంకాలు కలగకుండా అటు మంత్రి కందుల దుర్గేష్ తో పాటు జనసేన పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు అందరూ కూడా ఈ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం చేసి దాదాపు పూర్తి చేయడం జరిగింది. ఉదయం 9:10 కాసేపట్లోనే మంగళగిరిలో బయలుదేరి 10:50 పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమం ద్వారా కూడా గోదావరి జిల్లాలకు శుద్ధమైనటువంటి గోదావరి నీటిని అందించేటువంటి ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఆయన కేంద్రం ఇచ్చే నిధుల నేపథ్యంలో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రసంగించి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి ఆ మంగళగిరికి బయలుదేరి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లే విధంగా ఈ రోజు షెడ్యూల్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థాంక్యూ.